హలో గైస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. క్లైమేటాలజీ కాన్సెప్ట్ సిరీస్లో నెక్స్ట్ వీడియో మిలాన్కోవిచ్ సైకిల్స్. ఈ భూమి మీద మనిషి ఉన్నా లేకపోయినా క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ అనే ఫినామినాన్స్ నిరంతరం నేచురల్గా జరుగుతూనే ఉంటాయి. గ్లేషియేషన్, డీగ్లేషియేషన్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం రీసెంట్గా చూసిన ఐసేజ్ ప్లిస్టోసిన్ ఏజ్ మీకు తెలుసు. ఆ ప్లిస్టోసిన్ ఏజ్లో భూమి అంతా కూడా ఐస్తో కవర్ అయి ఉండేది. అయితే ప్లిస్టోసిన్ ఏజ్ ఎండ్ అయిపోయి హాలోసిన్ ఏజ్ అనేది వచ్చింది. ఆ టైంలో భూమి మీద ఉన్న మంచంతా కరిగి సముద్రాల్లోకి నీళ్ళలాగా వెళ్ళిపోయింది. అప్పుడు భూమి మీద అగ్రికల్చర్ ఇవన్నీ చేయడానికి అవకాశం ఏర్పడి ప్రజెంట్ మనం చూస్తున్న సివిలైజేషన్స్ ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. అయితే అసలు ఈ ప్రాసెస్ అంతా ఎందుకు జరుగుతుంది, భూమి మీద గ్లేషియేషన్స్, డీగ్లేషియేషన్స్ ఏ కారణం చేత జరుగుతున్నాయని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసేదే మిలాన్కోవిచ్ సైకిల్స్. ఈ కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్. ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకోసం యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండ్ ఇన్ఫినిటీ ప్లస్ కోర్సెస్ని అఫోర్డబుల్ ప్రైసెస్కి ఈఎంఐ రూపంలో పే చేసే అవకాశాన్ని కల్పిస్తూ మీకు అందిస్తుంది. అండ్ ఈ కోర్సెస్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తాయి. ఇందులో మీకు జిఎస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోచింగ్, దాంతోపాటు ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్సు లభిస్తాయి. అదే మీరు ఇన్ఫినిటీ ప్లస్ తీసుకుంటే వీటన్నింటికి తోడుగా ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి కోర్సులు కూడా కాంప్లిమెంటరీగా లభిస్తాయి. అండ్ రిమెంబర్, ఈ కోర్సులన్నీ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతోనే వస్తాయండి. ఓకే, ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కనిపిస్తుంది కదా నెంబర్ 7893899553, దీన్ని కాంటాక్ట్ చేయండి. లేదంటారా, ఎల్టీఎక్స్ క్లాసెస్ మొబైల్ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని సైన్ అప్ అవ్వండి. అక్కడ కూడా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా లభిస్తుంది. సో మిలాన్కోవిచ్ సైకిల్స్కి వచ్చేస్తే, ఈ మిలాన్కోవిచ్ సైకిల్స్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి మిలితిన్ మిలాన్కోవిచ్. ఓకే, ఈయన ఒక సెర్బియన్ సైంటిస్ట్. ఈయన అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, ఎర్త్ యొక్క క్లైమేట్ లాంగ్ టర్మ్లో చేంజ్ అవుతుంది, ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. కొన్ని వేల సంవత్సరాల్లో ఎర్త్ యొక్క క్లైమేట్ ఎప్పుడు ఒకలా ఉండటం లేదు, మారుతూ వస్తుంది. అయితే ఈ ఎర్త్ యొక్క లాంగ్ టర్మ్ క్లైమేట్ అనేది కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అందులో మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ద ఆర్బిటల్ పొజిషన్ ఆఫ్ ది ఎర్త్ రిలేటెడ్ టు ద సన్. అంటే సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది. అయితే ఆ పొజిషన్లో మార్పుల వలన, ఇంకొన్ని విషయాల్లో మార్పుల వలన ఎర్త్ యొక్క లాంగ్ టర్మ్ క్లైమేట్లో చేంజెస్ వస్తున్నాయి. దీనివల్లనే ఎర్త్ మీద టెంపరేచర్లు పెరగడం తగ్గడం కంటిన్యూస్గా జరుగుతుంది. దానివల్లనే గ్లేషియేషన్స్, టెంపరేచర్ తగ్గినప్పుడు గ్లేషియర్లు ఏర్పడడం, టెంపరేచర్ పెరిగినప్పుడు డీగ్లేషియేషన్, ఇవన్నీ జరుగుతున్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేసిన వ్యక్తి మిలితిన్ మిలాన్కోవిచ్. ఓకే, అంటే ఈ స్టడీలో ఈయనకి తెలిసింది ఏంటంటే, ఈ ఎర్త్ యొక్క ఆర్బిటల్ మూమెంట్స్ వలన ఎర్త్ మీదకి వచ్చే ఇన్సోలేషన్లో మార్పులు వస్తున్నాయి. ఇన్సోలేషన్ అంటే భూమి మీదకి వచ్చే సోలార్ రేడియేషన్ని మనం ఇన్సోలేషన్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ ఇన్సోలేషన్లో మార్పులు వచ్చాయంటే ఆటోమేటిక్గా ఎర్త్ యొక్క క్లైమేట్లో మార్పులు వస్తాయి కదా, అది ఈయన చెప్పిన విషయం. అయితే ఈయన ఒక కారణం అని చెప్పకుండా మొత్తం 3 కారణాల వలన మనకి ఈ భూమి మీద క్లైమేట్లో మార్పులు జరుగుతున్నాయని చెప్పారు. ఆ మూడింటికి 3 సైకిల్స్ అని చెప్పి పేరు పెట్టారు. వాటిని మనం మిలాన్కోవిచ్ సైకిల్స్ అని చెప్పి పిలుస్తాం. అంటే ఏ మార్పులు జరిగితే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనే విధంగా. సో ఫస్ట్ ఆయన చెప్పిన మార్పు ఎర్త్ యొక్క ఆర్బిట్లో మార్పు. ఎర్త్ సూర్యుని చుట్టూ ఒక ఆర్బిట్లో తిరుగుతుంది. ఆ ఆర్బిట్లో మార్పు అంటే ఎసెంట్రిసిటీలో మార్పు వస్తే క్లైమేట్ చేంజ్ అవ్వచ్చు. అలాగే రెండోది ఎర్త్ యొక్క టిల్ట్, ఎర్త్ 23.5 degrees ఇంక్లినేషన్తో సూర్యుని చుట్టూ తిరుగుతుందని మనకు తెలుసు. సో దానిలో మార్పు వచ్చినా కూడా ఎర్త్ యొక్క క్లైమేట్లో మార్పులు రావచ్చు. మూడోది ఎర్త్ యొక్క టిల్ట్ మనం ప్రెజెంట్ నార్త్ స్టార్ వైపుగా, అంటే పోలారిస్ అనే స్టార్ వైపుగా ఉంది. అండ్ ఈ పోలారిస్కి వేగాకి మధ్యలో ఈ ఎర్త్ యొక్క టిల్ట్ అనేది డైరెక్షన్ చేంజ్ అవుతూ ఉండొచ్చు, ఇలా తిరుగుతూ ఉండొచ్చు. అంటే టిల్ట్ ఎప్పుడు ఒకే వైపుకి ఉండకపోవచ్చు. సో దీనిలో మార్పులు వచ్చినా కూడా ఖచ్చితంగా ఎర్త్ యొక్క లాంగ్ టర్మ్ క్లైమేట్లో చేంజెస్ వస్తాయి అని ఆయన ప్రపోజ్ చేశారు. అయితే సార్ ఇవి ఎన్ని సంవత్సరాలు జరుగుతాయని ఆయన అడిగామనుకోండి, ఏమండి ఎర్త్ యొక్క ఆర్బిట్ అంట దగ్గర 1,00,000 సంవత్సరాలకు ఒకసారి మారచ్చు. ఎసెంట్రిసిటీ, ఆర్బిట్ యొక్క ఎసెంట్రిసిటీ 1,00,000 సంవత్సరాలకు ఒకసారి మారచ్చు. ఎర్త్ యొక్క టిల్ట్ ఓకే ఎంత ఉంది, ప్రెజెంట్ 23.5 degrees ఉంది. అయితే ఈ టిల్ట్ మనకి
22.1 నుంచి 24.5 మధ్యలో వేరీ అవ్వచ్చు, అంటే పెరగొచ్చు తగ్గొచ్చు ఏదైనా జరగచ్చు. సో ఈ మార్పు మనకి ఎప్పుడు జరుగుతుందంటే దగ్గర ఒక 41,000 సంవత్సరాల టైం పీరియడ్కి జరగచ్చు. తక్కువ టైం కాదు, 41,000 సంవత్సరాలకు ఒకసారి ఇలా జరగచ్చు. అలాగే ఆర్బిటల్ ప్రెసిషన్ అంటే ఏంటి, డైరెక్షన్ ఆఫ్ ది యాక్సిస్, ఇది మనకి దగ్గర 26,000 సంవత్సరాలకు ఒకసారి జరిగే అవకాశం ఉంది అని ఈయన ప్రపోజ్ చేశారండి. ఈ మూడింటిని కలిపి ఎసెంట్రిసిటీ, అబ్లిక్విటీ, ఆర్బిటల్ ప్రెసిషన్ ఈ మూడింటిని కలిపి 3 మిలాన్కోవిచ్ సైకిల్స్ అని చెప్పి పిలుస్తాం. అండ్ రిమెంబర్, ఈ 3 ఇండివిజువల్గా కాదు, దీస్ 3 కంబైన్డ్లీ ఎక్స్ప్లెయిన్ ద లాంగ్ టర్మ్ క్లైమేట్ చేంజ్ ఆఫ్ ది ఎర్త్, నాట్ ఇండివిజువల్లీ, కంబైన్డ్లీ. ఓకే, ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇండివిజువల్గా చూద్దాం, ఒక్కొక్క విషయాన్ని అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏం చెప్తున్నారు, ఎసెంట్రిసిటీ అని చెప్తున్నారు. ఎసెంట్రిసిటీ అంటే ఏంటి సార్? ఎసెంట్రిసిటీ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ సర్కిల్ అండ్ ఎలిప్స్ అన్నమాట. ఓకే, ఒక సర్కిల్ని మనం ఎలాంగేట్ చేస్తే ఎలిప్స్ వస్తుంది, పట్టుకొని లాగితే ఎలిప్స్ వస్తుంది, అంతే కదా. సో సర్కిల్కి ఎలిప్స్కి తేడా ఏంటంటే సర్కిల్కి కాన్స్టెంట్ రేడియస్ ఉంటుంది, అన్ని వైపులా కూడా కాన్స్టెంట్ రేడియస్ ఉంటుంది. అదే ఎలిప్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఎలిప్స్కి కాన్స్టెంట్ రేడియస్ ఉండదు, ఎలిప్స్కి ఒక మేజర్ యాక్సిస్ అండ్ ఒక మైనర్ యాక్సిస్ అని చెప్పి ఉంటాయి. అయితే సర్కిల్కి ఒక సెంటర్ ఉంటే ఎలిప్స్కి 2 సెంటర్లు ఉంటాయి, వాటిని మనం సెంటర్ అనకుండా ఫోకస్లు అని చెప్పి పిలుస్తాం, F1 F2 అని చెప్పి పిలుస్తాం. అయితే ఇక్కడ మనకి సర్కిల్ ఆర్బిట్తో పని లేదు, ఎలిప్టికల్ ఆర్బిట్తోనే పని. ఎందుకంటే ప్రజెంట్ మనకి ఎర్త్ కానీ లేదా మూన్ కానీ లేదా వేరే ప్లానెట్లు కానీ అన్నీ వాటి స్టార్ చుట్టూ దేని చుట్టూ తిరుగుతున్నా అవి ఖచ్చితంగా ఎలిప్టికల్ ఆర్బిట్లోనే తిరుగుతాయి. ఎందుకంటే సర్క్యులర్ ఆర్బిట్లు అనేవి ఈ యూనివర్స్లో ఎగ్జిస్ట్ అయి ఉండవు. ఓకే, దానికి కారణం ఏంటి అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఇట్ ఈజ్ డ్యూ టు ద ఇంబ్యాలెన్స్ బిట్వీన్ గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అంటే ఒక ప్లానెట్ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, భూమి సూర్యుని చుట్టూ తిరిగినప్పుడు భూమిని తనలోకి లాక్కోవడానికి సూర్యుడు ట్రై చేస్తాడు. ఓకే, అంటే దాన్ని మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అని చెప్పి పిలుస్తాం. అయితే భూమి సూర్యునిలోకి వెళ్ళిపోకుండా ఉండడానికి ఏం చేస్తుంది, ఇలా స్టేబుల్గా ఉండకుండా సూర్యుని చుట్టూ అలా తిరగడం స్టార్ట్ చేస్తుంది. ఇలా స్టార్ట్ చేయడం వల్ల ఎర్త్ కొంత సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని గెయిన్ చేసింది. సో అంటే సూర్యుడిలోకి వెళ్ళిపోకుండా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్తో బ్యాలెన్స్ చేసుకుంటుంది. అయితే ఒకవేళ ఈ 2 పెర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మనకి సర్క్యులర్ ఆర్బిట్స్ ఉంటాయి. బట్ రిమెంబర్, ఎప్పుడు ఇవి బ్యాలెన్స్ కావు, అందువలన దేర్ ఆర్ నో సర్క్యులర్ ఆర్బిట్స్, అన్ని ఎలిప్టికల్ ఆర్బిట్సే ఉంటాయి. సో ఇప్పుడు ఎర్త్ కూడా సన్ చుట్టూ ఒక ఎలిప్టికల్ ఆర్బిట్లోనే తిరుగుతుంది. అంటే కరెక్ట్గా ఎర్త్ సన్ ఏమి సెంటర్లో ఉండరండి, ఒక ఫోకస్ దగ్గర ఉంటారు. లైక్ ఇక్కడ ఫోకస్ దగ్గర F1 ఇక్కడ అనుకోండి, ఫోకస్ 1 దగ్గర ఉన్నారు, ఫోకస్ 2 దగ్గర సన్ లేరు. ఓకే, ఇప్పుడు ఈ ఎలిప్స్ యొక్క ఎసెంట్రిసిటీ ఎంత అంటే ఈ వాల్యూ మీకు అవసరం లేదు, జస్ట్ మీకు చెప్తున్నాను, 0.0167. గుర్తుపెట్టుకోండి, సర్కిల్కి ఎసెంట్రిసిటీ 0 కంటే ఎసెంట్రిసిటీ పెరుగుతుంది అంటే ఆ ఎలిప్స్ అనేది ఎలాంగేట్ అవుతూ ఉంది అని అర్థం అనమాట. ఎసెంట్రిసిటీ వాల్యూ పెరుగుతుంటే. ఓకే, ఇప్పుడు ఎసెంట్రిసిటీ మారితే అర్థం ఏంటి, ఇప్పుడు సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, భూమి ఇక్కడ ఉందనుకుని ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీకు తెలుసు ఎపిహీలియాన్, పెరిహీలియన్ అంటారు. ఇప్పుడు ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరగడం వల్ల వచ్చే ఒక మెయిన్ బెనిఫిట్ లేదా ప్రాబ్లం ఏదైనా అనుకుంటే, ఓకే, ఎర్త్ ఒకసారి సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది, ఒకసారి సూర్యుడికి చాలా దూరంగా ఉంటుంది. ఈ దగ్గరగా ఉండే సిచ్యువేషన్ని మనం పెరిహీలియాన్ అని చెప్పి పిలుస్తాం, దూరంగా ఉండే సిచ్యువేషన్ని ఎపిహీలియాన్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, జనరల్గా మనకి భూమి మీద ఓకే January 3 ఆ టైంలో పెరిహీలియాన్ వస్తుంది. భూమి సూర్యుడికి దగ్గరగా ఉండేది, దగ్గర 14.7 కోట్ల కిలోమీటర్ల దూరంతో. అలాగే July 4వ తారీఖున ఎపిహీలియాన్ వస్తుంది, ఇది సూర్యుడి నుంచి 15.2 crore కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అయితే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పెరిహీలియాన్, ఈపిహీలియాన్ యొక్క డిస్టెన్స్లు ఖచ్చితంగా ఎసెంట్రిసిటీ మారితే మారొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎసెంట్రిసిటీ ఇంకా పెరిగింది అనుకోండి, పెరిగితే ఏమవుతుంది, పెరిహీలియాన్ డిస్టెన్స్ తగ్గుద్ది, ఇంకొంచెం తగ్గుద్ది. అంటే సూర్యుడికి భూమికి మధ్య మినిమం డిస్టెన్స్ దగ్గర 14 కోట్ల వరకు వచ్చేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అండ్ ఎపిహీలియాన్ ఏమవుతుంది, దూరంగా వెళ్ళిపోతుంది, ఇంకా దూరం అయిపోతుంది. ఇంకా దూరం అయిపోయిందంటే ఈ డిస్టెన్స్
దగ్గర మనకి ఒక 16 కోట్ల వరకు పెరిగిపోయింది అనుకోండి. ఆటోమేటిక్గా మీరు ఇప్పుడు ఆలోచించండి, ఈ పెరిహిలియాన్ రోజు భూమి మీదకి వచ్చే సన్లైట్ ఏమవుతుంది, పెరిగిపోతుందా లేదా? ఖచ్చితంగా. ఎందుకు? సూర్యుడికి ఎంత దగ్గరగా ఉంటే అంత సన్లైట్. అదే ఎపిహిలియాన్లో ఉండేటప్పుడు ఇప్పుడు నార్మల్గా జూలై 4న ఎర్త్ మీదకి వచ్చే సన్లైట్ కంటే ఇప్పుడు వచ్చే సన్లైట్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎందుకంటే దూరం 16 కోట్లు పెరిగిపోయింది కాబట్టి. సో ఇలా ఎసెంట్రిసిటీలో మార్పులు రావడం వలన భూమి మీదకి వచ్చే సన్లైట్ మారే అవకాశం ఉంది. ఇది ఫస్ట్ వన్, అదే ఎసెంట్రిసిటీ సైకిల్ అండి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఎసెంట్రిసిటీ ఒక్కటే ఎర్త్ యొక్క ఇన్సోలేషన్ మీద పెద్దగా ఎఫెక్ట్ని చూపించలేదు. బట్ ఇది మిగతా రెండింటి మీద, అంటే ఆబ్లిక్విటీ, ప్రెసిషన్ సైకిల్స్ ఉన్నాయి కదా, వాటి మీద మెయిన్ ఇంపాక్ట్ని ఇది చూపిస్తుంది అనమాట. ఇజ్ ఇట్ క్లియర్? ఒకవేళ అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి మొత్తం మళ్ళీ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది ఎసెంట్రిసిటీ సైకిల్. సో ఎసెంట్రిసిటీలో మార్పులు వస్తే ఖచ్చితంగా ఎర్త్ మీదకి వచ్చే సన్లైట్లో వేరియేషన్స్ వస్తాయి. సో అప్పుడు మనకి గ్లేషియేషన్ కానీ డీగ్లేషియేషన్ కానీ ఖచ్చితంగా జరగవచ్చు. సెకండ్ వన్ ఏంటి? ద సెకండ్ సైకిల్ ఈజ్ ఆబ్లిక్విటీ సైకిల్. ఆబ్లిక్విటీ, వీ నో దట్ మనకి ఎర్త్ అనేది సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు స్ట్రైట్గా తిరగడం లేదు. ఓకే, సూర్యుని చుట్టూ కొంత ఇంక్లినేషన్లో తిరుగుతుంది. ఎంత ఇంక్లినేషన్లో తిరుగుతుంది అంటే 23.5 degrees ఇంక్లినేషన్లో తిరుగుతుంది అంటాం. అయితే ఆ 23.5 degrees ఇంక్లినేషన్ దేంతో అంటే మనం చెప్తాం, ఎర్త్ ఆర్బిటల్ ప్లేన్ యొక్క నార్మల్తో, ఆర్బిటల్ ప్లేన్నే మనం ఎక్లిప్టిక్ అని చెప్పి పిలుస్తాం. సో ఎక్లిప్టిక్కి గీసిన ఒక నార్మల్తో 23.5 degrees యాంగిల్ టిల్ట్తో తిరుగుతుంది ప్రెజెంట్. అందుకే మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 degrees, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ 23.5 degrees ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ఈయన ప్రపోజ్ చేసిన దాని ప్రకారం ఏంటంటే, ఎర్త్ యొక్క టిల్ట్ యాంగిల్ ఎప్పుడూ 23.5 కాదు, 22.1కి 24.5 degreesకి మధ్యలో వేరీ అవుతుంది. సో టిల్ట్ మారితే మనకేమైనా మార్పులు వస్తాయి సార్? ఖచ్చితంగా మార్పులు వస్తాయి. మీకు ఒకసారి ఎగ్జాంపుల్గా ఒక రోజు అంటే కరెక్ట్గా జూన్ 21వ తారీఖున సన్లైట్ ఎలా పడుతుందనేది చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు జూన్ 21వ తారీఖు అండి, ఇక్కడ 23.4 ఇచ్చారు కాదని 23.5. ఓకే, సో ఇప్పుడు జూన్ 21వ తారీఖున కరెక్ట్గా సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, భూమి ఇటువైపు ఉంది. ఇప్పుడు భూమి మీదకి సన్లైట్ వస్తుంది, దాన్నే మనం ఇన్సోలేషన్ అని చెప్పి పిలుస్తాం. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ రోజున భూమి మీద నార్దర్న్ హెమిస్ఫియర్లో ఎక్కువ భాగం సూర్యుడి వైపు ఫేస్ చేస్తూ ఉంది, సదర్న్ హెమిస్ఫియర్లో చాలా తక్కువ భాగం సూర్యుడి వైపు ఉంది. అందుకే నార్దర్న్ హెమిస్ఫియర్లో సమ్మర్ అని చెప్పి పిలుస్తాం, సదర్న్ హెమిస్ఫియర్లో వింటర్ అని చెప్పి పిలుస్తాం. ఇవన్నీ మనకి ఇంకా ఫర్దర్ కాన్సెప్ట్స్లో వస్తాయి. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ ఈ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ 23.5 ఉన్నది 24.5కి పెరిగిందనుకోండి, ఇలా పెరిగిందనుకోండి, 24.5కి పెరిగిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నార్దర్న్ హెమిస్ఫియర్లో ఇంకొంచెం ఎక్కువ భాగం, ఎందుకంటే ఇప్పుడు ఈక్వేటర్ ఎక్కడికి ఉంటుంది, ఇప్పుడు ప్రెజెంట్ ఈక్వేటర్ ఇలా ఉంటుంది. ఈ ప్రకారం చూసుకుంటే మనకి మొత్తం ఈ స్పేస్ అంతా కూడా సూర్యుని వైపుగానే ఫేస్ చేస్తుంది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఇక్కడ కాదు కదా, ఈ స్పేస్ కదా మనకి. ఓకే, ఇప్పుడు సూర్యుడి వైపు ఫేస్ చేస్తున్న నార్దర్న్ హెమిస్ఫియర్ పార్ట్ ఇంకొంచెం పెరిగింది, అంటే ఇంకొంచెం ఎక్కువ వేడి నార్దర్న్ హెమిస్ఫియర్కి వస్తున్నట్టే కదా లెక్క. సో ఇలా పెరగడం వల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్గా సమ్మర్ ఇంటెన్సిఫికేషన్ జరిగిపోతుంది. సమ్మర్ అనేది ఇంకా స్ట్రాంగ్గా మారిపోవడానికి ఛాన్స్ ఉందండి. అంటే అర్థం ఏంటంటే, టిల్ట్ పెరిగితే, రిమెంబర్, టిల్ట్ పెరిగిందనుకోండి, సీజన్స్ బికెమ్ ఎక్స్ట్రీమ్ అండి. సీజన్స్ ఖచ్చితంగా ఇంకా ఎక్స్ట్రీమ్గా మారిపోతాయి. అంటే సమ్మర్ హార్ష్గా ఉంటుంది, వింటర్ కూడా హార్ష్గా ఉంటాయి, అన్నీ హార్ష్గా ఉంటాయి. ఒకవేళ టిల్ట్ తగ్గిందనుకోండి, ఓకే, 23.5 నుంచి 22.5కి ఇలా తగ్గిందనుకోండి, ఇట్ విల్ రిజల్ట్ ఇన్ మైల్డర్ సీజన్స్. మైల్డర్ సీజన్స్ అంటే సమ్మర్ ఉంది కానీ అంత స్ట్రాంగ్గా ఉండదు, వింటర్ ఉంది అంత స్ట్రాంగ్గా ఉండదు. అంటే మరీ కూల్ వింటర్ కాకుండా ఒక నార్మల్ వింటర్, మరీ హాట్ సమ్మర్ కాకుండా ఒక వార్మ్ సమ్మర్ మనకి కనిపిస్తాయి. సో ఇది టిల్ట్కి సంబంధించిన విషయం. ఓకే, అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టిల్ట్ ఎక్కువ ఉందంటే ఎక్స్ట్రీమ్ సీజన్స్ వస్తాయి. అంటే సమ్మర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సమ్మర్ చాలా స్ట్రాంగ్ ఉందంటే ఏమవుద్ది?
ఆటోమేటిక్గా ఐస్ ఎక్కువగా మెల్ట్ అయిపోతుంటుంది, చాలా ఎక్కువ మెల్ట్ అయిపోయి ఐస్ డిసేపియర్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ. ఈ కేసులో ఐస్ డిసేపియర్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ. ఫస్ట్ ఎప్పుడండి, టిల్ట్ పెరిగితే, ఇంక్రీజ్ టిల్ట్. అదే ఒకవేళ టిల్ట్ తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే సమ్మర్ చాలా వీక్గా ఉంటుంది. ఓకే, వీక్ సమ్మర్స్ ఉంటాయండి. ఎప్పుడైతే సమ్మర్స్ వీక్గా ఉన్నాయో ఆటోమేటిక్గా ఐస్ మెల్ట్ అవ్వదు. ఐస్ మెల్ట్ అవ్వడానికి బదులు ఐస్ ఎక్యుములేషన్ అవుతున్నాడు, అంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఐస్ అనేది భూమి మీద ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఇంకా ఎక్కువ ఐస్ ఏర్పడిందంటే అర్థం ఏంటి, ఆటోమేటిక్గా భూమి మీద ఎక్కువ ప్రాంతం ఐస్ కవర్ కిందకి వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్గా ఐస్ ఏజ్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరే అర్థం చేసుకోవచ్చు. ఓకే, టిల్ట్ ఎక్కువగా ఉంది అంటే అది డీగ్లేషియేషన్కి కారణం అవ్వచ్చు, టిల్ట్ తక్కువగా ఉంది అంటే అది గ్లేషియేషన్కి కారణం అవ్వచ్చు ఇండైరెక్ట్గా. ఓకే, ఇది సెకండ్ వన్ ఇంక్లినేషన్ అండి. అండ్ రిమెంబర్, ఈ ఇంక్లినేషన్లో చేంజ్ 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు వచ్చేది కాదు, ఇది 41,000 సంవత్సరాలకు ఒకసారి రావచ్చు. 1-2 సంవత్సరాలు కాదు, 41,000 సంవత్సరాలకు ఒకసారి జరిగే అవకాశం ఉంది. ఇది సెకండ్ సైకిల్ అండి, అదే ఆబ్లిక్విటీ సైకిల్. ఓకే, ఇప్పుడు థర్డ్ సైకిల్ మోస్ట్ ఇంపార్టెంట్ సైకిల్. అంటే అన్ని ఇంపార్టెంటే, 3 ఇంపార్టెంటే. థర్డ్ సైకిల్ ఏంటంటే, మీరు జనరల్గా ఇప్పుడు ఎర్త్ ఎటువైపు టిల్ట్ ఉంది అంటే మీరు ఈస్ట్ ఇలా అంటారండి. 23.5 degrees యాంగిల్లో ఉంది. ఓకే, అయితే ఎటువైపు టిల్ట్ ఉందని ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు ఈస్ట్ అంటారు. చాలామంది చేసే తప్పది, ఎర్త్ టిల్ట్ని ఎప్పుడు మనం ఈస్ట్ అని వెస్ట్ అని చెప్పకూడదు. ఓకే, ఎర్త్ యొక్క టిల్ట్ ఎటువైపు మనం చెప్తాం, కంపేర్ చేసి చెప్తామంటే స్టార్స్తో కంపేర్ చేసి చెప్తాం. ప్రజెంట్ ఎర్త్ మనకి నార్త్ పోల్ స్టార్ వైపు, అదే నార్త్ స్టార్ వైపు ఉందండి. ఈ నార్త్ స్టార్నే మనం పోలారిస్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, అయితే మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు టిల్టు ఈ డైరెక్షన్లో ఉంది. అయితే కొన్నాళ్ళకి ఆ టిల్టు ఇటువైపు వచ్చేయచ్చు, అంటే ఎటువైపు ఇలా యువతల వైపుకి వచ్చేయచ్చు. ఓకే, అలాగా కొన్నాళ్ళకి ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇలా తిరుగుతూ తిరుగుతూ కొన్నాళ్ళకి కంప్లీట్గా ఇప్పుడున్న పొజిషన్కి ఆపోజిట్గా వచ్చేయచ్చు, అంటే వేగా వైపుకి వచ్చేయచ్చు అండి. ఎక్కడండి, వేగా వైపుకి వచ్చేయచ్చు. ఓకే, మళ్ళీ వేగా వైపుకి వచ్చింది కాస్త మళ్ళీ పోల్ స్టార్ వైపు. అంటే ఈ టిల్ట్ అనేది ఎప్పుడూ కూడా ఒకే వైపుకి ఉండదు. ఓకే, ఈ టిల్ట్ ఎప్పటికప్పుడు వాబుల్ అవుతూ ఉంటుంది. వాబుల్ అంటారండి. వాబుల్ అంటే అర్థం ఏంటంటే ఎన్ అన్స్టడీ మూమెంట్ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్. ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి ఇలా అన్స్టడీగా మూవ్ అవుతూ ఉంటే దాన్ని మనం వాబుల్ అంటాం. సో ఇలా ఈ ఎర్త్ యొక్క యాక్సిస్ అనేది వాబుల్ అవుతూ ఉండడాన్నే మనం ప్రెసిషన్ సైకిల్ అంటాం. అంటే ప్రెసిషన్ అంటే ఏంటి మీకు ఎవరైనా అడిగితే, ఇట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఎర్త్స్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఎర్త్స్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎటువైపు ఉంది, యువతల వైపు ఉందా, యువతల వైపు ఉందా, లేదా మీ వైపు ఉందా, లేదా అవతల స్క్రీన్ వైపు ఉందా, అది చెప్పడమే ప్రెసిషన్ అండి. సో ఈ చేంజ్ మనకి ఒక 26,000 సంవత్సరాలకు ఒకసారి రావచ్చు అనమాట ప్రెసిషన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటి నుంచి కరెక్ట్గా ఒక 12,000 సంవత్సరాల్లో అంట ప్రజెంట్ మనం ఎటువైపు ఉన్నాం, పోలారిస్ వైపుగా మన యాక్సిస్ ఇంక్లైన్ అయ్యింది. ఇప్పుడు ఒక 12,000 సంవత్సరాలకి మన యొక్క యాక్సిస్ అనేది వేగా వైపుగా పాయింట్ అయిపోవచ్చు. ఓకే, అంటే దాని యొక్క డైరెక్షన్ మారొచ్చు అని చాలా క్లియర్గా ఇక్కడ చెప్తున్నారండి. ఓకే, సో ఇది ప్రెసిషన్ సైకిల్. అయితే ఈ ప్రెసిషన్ సైకిల్ వల్ల మనకి ఎఫెక్ట్ ఏముంటుంది సార్, అది కదా మనకు కావాల్సింది. అంటే ఇట్ ఆల్టర్స్ ద టైమింగ్స్ ఆఫ్ సీజన్స్ అండి. సీజన్ టైమింగ్స్ అంటే ఒక సీజన్ ఎప్పుడు వస్తుంది, ఓకే, ఆ సీజన్లో మనకి ఎలాంటి టెంపరేచర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి ఎఫెక్ట్ అవుతాయి అనమాట. అంటే లైక్ ఒక సమ్మర్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నామండి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ మీకు ఇమేజ్ చూపించే చెప్తాను. ఓకే, ఈ ఇమేజ్ క్లియర్గా చూడండి, అర్థమవుతుంది అనుకున్నాను. ఇక్కడ మీకు సన్కి సంబంధించి 4 పొజిషన్స్, మనకు తెలిసిన 4 పొజిషన్స్, సీజనల్ పొజిషన్స్ ఇచ్చారు. ఓకే, ఈక్వినాక్స్లు, సాలిస్టేస్లు అన్నీ ఇచ్చారు. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మనకి జూన్ సాలిస్టేస్ అన్నాం. ఇక్కడ చూడండి, మీకు తెలుసు పెరిహిలియన్ ఎప్పుడు వస్తుందండి, ఇప్పుడు ఆల్రెడీ చెప్పాం, పాస్ చేసుకుని ఒకసారి ఆలోచించండి మీకు గుర్తు వస్తుందా లేదా. ఓకే, పెరిహిలియన్ ఎప్పుడు వస్తుందో అబ్జర్వ్ చేస్తే January 3rd వస్తుంది. ఇక్కడ డిసెంబర్ సాలిస్టైస్ తర్వాత వస్తుందండి, January 3rd. ఓకే, పెరిహిలియన్ అంటే అర్థం ఏంటి, భూమి సూర్యుడికి దగ్గరగా ఉండే రోజు January 3rd, దగ్గర 14.7 కోట్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఎపిహిలియన్, భూమి సూర్యుడికి దూరంగా ఉండే రోజు ఎప్పుడు వస్తుందంటే నియర్లీ జూలై 4వ తారీఖున వస్తుందండి, జూలై 4th వస్తుంది.
ఈ జూలై 4న భూమికి సూర్యుడికి దూరం దగ్గర దగ్గర 15.2 కోట్ల కిలోమీటర్ల దూరం ఉంటుందండి. అంటే దీనికి ఎంత లేదన్నా ఒక 50 lakhs డిస్టెన్స్ కనిపిస్తుంది. చూడండి, మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు సార్ దీనికి మాకు పని ఏంటి సార్ అని చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఉన్నామండి. ఇప్పుడు ప్రెజెంట్ ఎర్త్ యొక్క యాక్సిస్ ఎటువైపు పాయింట్ అయి ఉంది? పోలారిస్ వైపు, నార్త్ స్టార్ వైపు పాయింట్ అయి ఉందండి. ఓకే, జూలై 4th మనకి ఏంటండి? సమ్మర్. ఈ సమ్మరు మనకి చాలా వేడిగా ఉండాలి. జనరల్గా సమ్మర్ వేడిగా ఉండాలి. బట్ మన అదృష్టం ఏంటంటే ఈ సమ్మర్ వచ్చిన టైంలో నార్దర్న్ హెమిస్ఫియర్ సమ్మర్ వచ్చిన టైంలో సూర్యుడి నుంచి చాలా దూరంగా ఉంటుంది. చూడండి, సూర్యుడి నుంచి చాలా దూరంగా ఉంటుంది. సో సూర్యుడి నుంచి దూరంగా ఉంది కాబట్టి ఏమవుతుంది? ఆటోమేటిక్గా మనకి టెంపరేచర్లు ఎక్కువ ఉండాల్సినవి కాస్త తగ్గిపోతున్నాయి. ఎందుకంటే మనకు దూరం పెరిగిపోయింది కాబట్టి. మీరు ఆలోచించండి, ఇదే జూన్లో మనం సూర్యుడికి దగ్గరగా ఉన్నామనుకోండి, ఖచ్చితంగా సన్ నుంచి టెంపరేచర్లు పెరుగుతాయి కదా, మనకు వచ్చే వేడి ఇంకా పెరిగిపోతుంది. బట్ ఈ కారణం చేత మనకి ఎపిహీలియాన్, ఓకే, ఈ నార్దర్న్ హెమిస్ఫియర్కి ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఎపిహీలియాన్ మ్యాచెస్ విత్ సమ్మర్ అన్నమాట. అందువల్ల ఏమవుతుంది? సమ్మర్ కొంతవరకు న్యూట్రలైజ్ అవుతుంది, సమ్మర్ యొక్క ఎఫెక్ట్ కొంత తగ్గుతుంది మనకి. ఓకే, ఇప్పుడు సదర్న్ హెమిస్ఫియర్ చూడండి. సదర్న్ హెమిస్ఫియర్ ఏంటి? వీళ్ళు కరెక్ట్గా జనవరి 3 ఆ టైంలో సదర్న్ హెమిస్ఫియర్లో సమ్మర్ వస్తుంది, ఆ సీజన్. ఓకే, సో వాళ్ళకి సమ్మర్ సీజన్, దానికి తోడు పెరిహిలియన్ సూర్యుడికి చాలా దగ్గరగా ఉన్నారు. అందువల్ల ఏమవుతుంది? ఇక్కడ సమ్మర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మన దగ్గర సమ్మర్ ఎలా ఉంటుంది? వీక్గా ఉంటుంది. ఇప్పుడు కంపేర్ చేయండి. ఓకే, మన దగ్గర ఉన్న సమ్మరు, నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉన్న సమ్మర్, సదర్న్ హెమిస్ఫియర్లో సమ్మర్ ఒకలా ఉండవు. ఇప్పుడు దీనికి రివర్స్ చేద్దాం. ఒకవేళ డైరెక్షన్ ఆఫ్ ది యాక్సిస్ పోల్ స్టార్ వైపు కాకుండా, నార్త్ స్టార్ వైపు కాకుండా వేగా వైపు వచ్చేసింది అనుకోండి, అంటే యువతల వైపు వేగా వైపుకి వచ్చేసింది అనుకోండి. ఇది వేగా వైపుకి వచ్చేస్తే మొత్తం రివర్స్ అయిపోతుందా లేదా ఆలోచించండి. ఇది వేగా వైపుకి వచ్చేస్తే ఇప్పుడు జూన్ 21 ఆ టైంలో, అంటే జూన్ 21 ఆ టైంలో నార్దర్న్ హెమిస్ఫియరు వింటర్లో ఉంటుంది, అంతే కదా. ఒకవేళ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ డైరెక్షన్ ఆఫ్ ది యాక్సిస్ మారిపోతే జూన్ 21వ తారీఖు నార్దర్న్ హెమిస్ఫియర్ అంటే మనం వింటర్లో ఉంటాం. వింటర్ ఉన్నాము. వింటర్కి తోడు ఎపిహీలియన్ ఉంది. ఓకే, వింటర్ అంటే చల్లగా ఉంటుంది. ఎపిహీలియన్ అంటే సూర్యుడి నుంచి దూరంగా ఉంది. అప్పుడు ఏమవుతుంది? వింటర్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. సమ్మర్ ఏమవుతుంది? వీక్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు అదే నార్దర్న్ హెమిస్ఫియర్ డిసెంబర్లో చూడండి. డిసెంబర్ 22, జనవరి 3 టైంలో తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు డిసెంబర్ 22 ఆ టైంలో మనకి ఓకే నార్దర్న్ హెమిస్ఫియర్లో సమ్మర్ ఉందండి. ఓకే, సమ్మర్ ఉంది. అయితే సమ్మరు దానికి తోడు సూర్యుడికి దగ్గరగా ఉన్నాం. మనం సూర్యుడికి దగ్గరగా ఉన్నాం కాబట్టి ఏమవుతుంది? సమ్మర్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది, వింటర్ ఏమో వీక్గా మారిపోతుంది. అంటే రివర్స్ అయిపోతుంది, సిచ్యువేషన్ రివర్స్ అయిపోతుంది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే. సో అంటే ఇప్పుడు మీరు చెప్పండి, కరెక్ట్గా ఆలోచించండి కరెక్ట్గా. అంటే ఇప్పుడు డైరెక్షన్ ఆఫ్ ది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మారితే ఆటోమేటిక్గా సీజన్స్ మారుతున్నాయా లేదా? 100% మారుతాయి. సో దీనివల్ల ఖచ్చితంగా భూమి మీదకి వచ్చే సన్లైట్ మారుతుంది కదా. ఇప్పుడు నిజంగా ఈ డిసెంబర్ అంటే ఈ సమ్మర్ మనకి చాలా చల్లగా ఉంది యాక్చువల్ చెప్పాలంటే. బట్ ఒకవేళ డైరెక్షన్ మారితే 100% నార్దర్న్ హెమిస్ఫియర్లో సమ్మర్లో ఇంతకంటే చాలా బలంగా ఉంటాయి. టెంపరేచర్ 45 కాదు, 50, 55, 60 రికార్డ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే, ఇది మనకి ప్రెసిషన్ సైకిల్ అండి. అర్థమైంది అనుకుంటున్నా. అంటే ఈ 3 సైకిల్స్ ఇండివిజువల్గా ఎర్త్ యొక్క క్లైమేట్ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఇప్పుడు ఈ 3 కలిపి ఇంపాక్ట్ చూపిస్తే అదే మనకి గ్లేషియేషన్ అండ్ డీగ్లేషియేషన్ పీరియడ్స్ అండి. ఓకే, మీకు గ్రాఫ్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఎర్త్ యొక్క క్లైమేట్లో ఎలాంటి మార్పులు జరిగాయి మీరు అబ్జర్వ్ చేస్తే, ఇగోండి ఒక 4,50,000 సంవత్సరాల నుంచి మనం అబ్జర్వ్ చేస్తే 4,50,000 సంవత్సరాల నుంచి. ఓకే, ఇక్కడ మీకు ఇచ్చిందంతా కూడా టెంపరేచర్ అనామలీస్ అనమాట. అంటే డీవియేషన్ ఫ్రమ్ ద నార్మల్ టెంపరేచర్. మీరు చూస్తే 4,50,000 సంవత్సరాల క్రితం ఆ టైంలో ఒక గ్లేషియల్ పీరియడ్ వచ్చింది. ఓకే, డీవియేషన్ ఆఫ్ టెంపరేచర్ మీరు చూడొచ్చు. దగ్గర ఒక 8 degrees వరకు వేరియేషన్ వచ్చింది. 8 degrees వరకు టెంపరేచర్స్ తగ్గిపోయాయి అనమాట. ఓకే, తర్వాత మళ్ళీ పెరిగింది ఇంటర్గ్లేషియల్, మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరిగింది. ఓకే, లైక్ చూడండి కంటిన్యూస్గా మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ తగ్గింది. మనకి ముందు చెప్పాం కదా, మనకి కరెక్ట్గా 1,00,000 సంవత్సరాల ముందు ఇదంతా కూడా గ్లేషియేషన్ పీరియడ్. గ్లేషియల్ పీరియడ్ కంప్లీట్గా గ్లేషియర్స్తోనే కవర్ అయ్యి ఉండేది. అదే ప్లెస్టోసిన్ ఏజ్.
ఓకే, అదైపోయి ఒక 10,000 సంవత్సరాలు 20,000 సంవత్సరాల క్రితం మాత్రమే మనకి టెంపరేచర్లు జీరో, అంటే ఈ టెంపరేచర్ అనామలీస్ పెరిగాయి. సో అప్పుడు మళ్ళీ ఇంటర్గ్లేషియల్ పీరియడ్ వచ్చింది. ఎర్త్ యొక్క యావరేజ్ టెంపరేచర్ ఒక 0 కంటే అంటే కొంచెం ఎక్కువ, ఒక 4 degrees 5 degrees ఇలాగ వచ్చినట్టుగా మారిందనమాట. సో ఇప్పుడు మనం ఒక ఇంటర్గ్లేషియల్ పీరియడ్లో ఉన్నాం. అంటే మళ్ళీ తగ్గడానికి ఛాన్స్ ఉంది కదా, ఖచ్చితంగా తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. అవే గ్లేషియేషన్ అండ్ డీగ్లేషియేషన్ సైకిల్స్ కంటిన్యూస్లీ రిపీట్ ఆన్ ది ఎర్త్. అండ్ ప్రెజెంట్ మనం ఉన్న ఫేజు గ్లోబల్ వార్మింగ్ డీగ్లేషియేషన్ ఫేజ్లో ఉన్నాం. డీగ్లేషియేషన్ ఫేజ్ అంటే గ్లేషియర్స్ అన్నీ మెల్ట్ అయిపోతాయి. గ్లేషియర్స్ మెల్ట్ అయిపోతే ఆ మెల్ట్ అయిన ఐస్ అంతా కూడా సముద్రాలకు వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా సీ లెవెల్ రైజ్ అవ్వడానికి కారణమవుతుంది. ఓకే, ఇది మనకి మిలాన్కోవిచ్ సైకిల్స్. ఓకే, అండ్ కొన్ని ఎస్టిమేట్స్ ప్రకారం ఈ మిలాన్కోవిచ్ సైకిల్స్ అన్ని వాటి యొక్క రిజల్ట్ మనకి దగ్గర ఎర్త్ మీదకి వచ్చే ఇన్సోలేషన్లో 25% వరకు చేంజెస్ చూపించగలదు. అంటే ఎర్త్ మీదకి వచ్చే ఇన్సోలేషన్ ఇప్పుడు 100 యూనిట్స్ అనుకుంటే అందులో 125%కి పెరగొచ్చు, లేదా 75%కి తగ్గొచ్చు. ఇంత వేరియేషన్స్ని చూపగలిగే క్యాపబిలిటీ ఈ మిలాన్కోవిచ్ సైకిల్స్కి ఉంది. ఈ వేరియేషన్ మనకి ఎక్కడ అంటే మిడ్ లాటిట్యూడ్స్లో మెయిన్గా ఎంత అంటే ఈ 25% చేంజ్ మిడ్ లాటిట్యూడ్స్లో కనిపించే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, సో ఇంకా ఫైనల్గా ఒక క్వశ్చన్. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మిలాన్కోవిచ్ సైకిల్స్. 3 స్టేట్మెంట్ ఇచ్చారు. ఎసెంట్రిసిటీ కంట్రోల్స్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఎర్త్ యాక్సిస్. ఎసెంట్రిసిటీ అనేది ఎర్త్ యొక్క యాక్సిస్ యొక్క డైరెక్షన్ని కంట్రోల్ చేస్తుంది అంటున్నారు. 2, ఆబ్లిక్విటీ చేంజెస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ సీజన్స్. సీజన్స్ యొక్క స్ట్రెంగ్త్ని ఆబ్లిక్విటీ చేంజ్ చేస్తుంది అంటున్నారు. ప్రెసిషన్ ఎఫెక్ట్స్ ద టైమింగ్స్ ఆఫ్ సీజన్స్ వచ్చే టైమింగ్ని ప్రెసిషన్ ఎఫెక్ట్ చేస్తుంది అంటున్నారు. ఈ మూడింట్లో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్? 2 ఓన్లీయా, 2 and 3, 1 and 3, 1 2 3? తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే పిన్నెడ్ కామెంట్లో ఆన్సర్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్. ఈ సిరీస్ మీకు నచ్చినట్లయితే దీన్ని కంటిన్యూ చేయాలనుకుంటే ప్లీజ్ డూ సపోర్ట్ అస్. ఓకే, మీరు లైక్ చేస్తేనే, మీరు కామెంట్ చేస్తేనే మాకు తెలుస్తుంది మీకు అర్థమవుతుందా లేదా అనే విషయం. ఓకే, దెన్ ఓన్లీ మీకు ఎక్కువ ఇవ్వడానికి మేము ఇంకా ట్రై చేసే అవకాశం ఉంటుంది.